అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైట్ 7 గంటలకు పోతాం. ఏదైనా జరిగినా అందరూ పోతారు మేడం. నైట్ కూడా పోయేదాన్ని మీరు వచ్చారు మీరు వచ్చినప్పుడు ఎవరన్నా అడిగిరాడా? ఏ ఇళ్లలో ఉన్నా అడిగిరా మీరు? మంది ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ. అక్కడ ఆ ఇళ్లలో ఎవరు లేరు. కాలనీ మా కాలనీలో మందులు షాప్ పెట్టాలని చూస్తుండ్రు. అది బ్రాండీ షాపు. అది పెడితే మేము ఒప్పుకోము. మా పిల్లలు తాగి ఒక రోజు 100 రూపాయలు కూలి చేసి 50 కూడా ఇయ్యరు. రేట్లు పిల్లలు తల్లులు పొస్తుండ్రు. పొస్తున్నప్పుడు ఏం చెయ్యాలా? వాళ్ళు తాగొచ్చి ఏమన్నా కానీ వీళ్ళంటే వాళ్ళ పై మైడు కొడతా ఉండరు. కొట్టినప్పుడు వాళ్ళ సంసారాలు భంగం అయిపోతాయి. మీకు దయచేసి మీ ప్రభుత్వానికి మా ఇళ్లలోగా మా కాలనీలోగా మందుల షాపు పెట్టకూడదు. అది మేము పోలీస్ స్టేషన్కి పోయినాము, డిఓ ఆఫీస్కి వచ్చినాము, అందరినీ బతులాడుకున్నాము. ఇంకా మీదట మీరు సహాయం చేస్తే తప్ప మేము ఎంత దూరమైనా వెళ్ళిపోతాము. కొన్ని ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చేస్తాం. మేము మందుల షాపుగా బ్రాండీ షాపుగా మాకొద్దు. నమస్తే సార్, నా పేరు ముత్యాల నరసింహులు. మాది వాసిలి గ్రామం, అర్జునవాడు సార్. మా గ్రామంలో మాది ఎస్సీ కాలనీ, నార్త్ ఎస్సీ కాలనీ సార్. నార్త్ ఎస్సీ కాలనీలో కాపురాలు ఉండేటువంటి ఇళ్లలోనే బ్రాందీ షాప్ని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. దాన్ని మేము 2 రోజుల నుంచి ఎదుర్కొంటున్నాము. ఈ విషయాన్ని మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏంటంటే మేడం గారు కూడా తెలియజేశాము. మేడం గారు కూడా తాత్కాలికంగా దాన్ని ఆలోచనలో ఉన్నారు. చూస్తాను అంటున్నారు, కానీ న్యాయం జరిగేటట్లు కనపడట్లేదు. అదేవిధంగా ఆర్డీఓ మేడం గారు కూడా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. అక్కడ కూడా కాకపోతే కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో అయితే మా ఊర్లో మా కాలనీలో కాపురాలు ఉండే చోట మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోము సార్. ఇకపోతే అక్కడ నుంచి మా ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకు ముందడుగు వేస్తూ ఉన్నారు సార్. దాదాపు మా కాలనీలో 150 కడప పైన ఉన్నారు సార్. ఇక తాగిన మైకంలో రోజు మనం మీడియాలో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం సార్. తాగిన మైకంలో ఇప్పుడు ఏం జరుగుతుందని ఆడవాళ్ళు దాదాపు 2 రోజుల నుంచి అటువైపు వెళ్ళడానికి భయపడుతున్నారు సార్. అసలు ఆడపిల్లలు అయితే మరీ అసలు స్కూల్కి పోవాలన్నా వద్దనేటువంటి భయాందోళనలో ఉన్నారు. కాబట్టి దయచేసి అధికారులు మా విన్నపాన్ని మన్నించి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారాను అధికారుల ద్వారాను మేము చేతులైతే వేడుకుంటున్నాం సార్. ఇది మా డిమాండ్. ఎట్టి పరిస్థితుల్లో మాకు అక్కడైతే మా కాలనీలో నివాసం ఉండే ఆ ప్రాంతంలో మాకు బ్రాందీ షాప్ ఉంది సార్. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని వాళ్ళ లాభాలు వాళ్ళు ఆర్జించుకోమని చెప్పండి సార్. మా జీవితాలు అయితే పాడు చేయొద్దు. నమస్తే సార్, నా పేరు వనమ్మ, మాది వాసిలి సార్. మా వాళ్ళు కూలికి పోతున్నారు. ఆడ బెల్ట్ షాప్ పెడితే మేము ఇంకా వచ్చే 10 రూపాయలు కూడా మాకు రావు. మా బిడ్డల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఏం కావాలి? మేము అప్పటికి అడిగాము, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినాము. వాళ్ళు పెడతామంటున్నారు. ఇక్కడికి వచ్చి మేడం అడిగాము, అక్కడ పోలీసుల దగ్గర పోయాము. ఎక్కడికి పోయినా కానీ మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్లేదు. దయచేసి మీరు ఎట్టయినా కానీ అధికారులు మాకు న్యాయం చేయాలి సార్. మీరు దయచేసి దండం పెడతాం సార్, మాకు మాత్రం న్యాయం జరపండి. అసలుకి మేము రాని ఎంతకైనా తెగిస్తాం. మేము బ్రాందీ షాప్ మాత్రం మా ఊర్లో వద్దు సార్. మా ఇళ్లలో మాత్రం వద్దు. మేము ఒప్పుకోవాలి సార్. మేము ఎంతకైనా సరే, ఆడికైనా సరే మేము పోతాం. మేము అడుగుతాము. గ్రామము. నా పేరు గుడిమెట్ల పెంచిలమ్మ. మాది దళిత కాలనీ. మాకు మందు షాపు పెట్టొద్దని మేము రాత్రి నుంచి అడుగుతా ఉంటే పెడతా ఉన్నారు బలవంతంగా. వైన్ షాప్ వద్దని చెప్తున్నాం. మేము ఆడ పెడితే మేము చాలా ఇబ్బంది పడిపోతాము. మాకు ఆడవాళ్ళకి కూడా పోయేదానికి వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది. మా భర్తలు పనికి పోయి తెచ్చిన డబ్బులు సగం ఇస్తే సగం తాగేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అవి కూడా రావు. మా వాసిల్లో పెడితే బలవంతం చేస్తున్నారు. మేము వద్దని చెప్పి మాకు ఖచ్చితంగా మేము పెడితే ఒప్పుకోవాడ. మాకు వైన్ షాప్ వద్దనే వద్దు. మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని దయచేసి మాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.